చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఎలా ఉందంటారు మేడం? వైసీపీ ఎలా జరిగిందంటే పరిపాలన ఎవరిది బాగుందండి? జగనన్న బాగుంది. అంటే ఎలా బాగుందంటే ప్రతిదీ కూడా జగనన్న ఆలోచించి చేస్తారు కదా, తొందరపడి ఏది చేయరు కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మందికి సేవలు అందుతున్నాయి. కాలేజీ స్టూడెంట్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, రైస్ కానీ, ఏదైనా ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నారు కదా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తారు కానీ ఏది చేయరు కదా. మొన్న మేనిఫెస్టోలు అన్నారు, కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ నాకు పని ఉందని ఆయన అన్నారు, చంద్రబాబు నాయుడు నాకు పని ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు ఏం చెప్పారు? మేనిఫెస్టోలు ఏదో చేస్తానన్నారు కదా. కానీ మా జగనన్న అలా చేయరు కదా. చేస్తారని మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. 5 చేస్తానంటే 5 ఖచ్చితంగా చేస్తారు. ఇంకా 2 కలుపుతారు కానీ ఏది తగ్గించరు కదా. మరైతే ఏ సంక్షేమ పథకాలు, ఏ డెవలప్మెంట్ నేను చేస్తామని చెప్పేసి ముగ్గురు కలిసేసి వస్తాము, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూడా వస్తాము అని కూడా చెప్తున్నారు కదా. వస్తాము అంటారు కానీ మేము చేస్తాము అన్నారు కదా. ఈసారి ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు దెబ్బతిన్నారు కదా 14 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న వచ్చి మొత్తం చేసేలాగా వాళ్ళకి భయం అనేది పుట్టింది కదా. అయ్యో మేము కూడా చేసి ఉండాల్సింది అనిపిస్తున్నారు. కానీ వాళ్ళు చేయరని ప్రజలకి తెలుసు కదా. ఇప్పుడు లాస్ట్లో చంద్రబాబు నాయుడు ఇల్లులు కట్టారు కదా, ఇల్లులన్నీ ఇవ్వచ్చు కదా వాళ్ళందరికీ. ఎవరికి ఇచ్చారు? మరైతే ఈ ప్రభుత్వంలో కూడా సగం మందికి ఇల్లు అందలేదు, సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు అని కూడా చెప్తున్నారు కదా. మరి దీనికి మీరేమంటారు? చాలా మందికి అందరికీ ఇల్లులు ఇచ్చారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనుషులు ఉంటారు కదా, చెప్పించాలి కదా వాళ్ళకి. ఇల్లులు ఎవరికి మాకు ఇవ్వలేదని చెప్పిపోతే ఎట్లాగా వాళ్ళకైనా కూడా. మరైతే ఇంకా ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ, సంక్షేమ పథకాలు కానీ కరోనా టైంలో కానీ ఎట్లా లభించుకుంటున్నారు? ఏపీలో కరోనా టైంలో చాలా వరకు చనిపోయిన వాళ్ళు తక్కువ అండి. పక్క రాష్ట్రాలంతా చాలా వరకు ఎక్కువ. ఎందుకంటే అది బయటికి రాలేదు. ప్రతి ఇంటికి వాలంటీరే కరోనా వచ్చి చనిపోద్దని కూడా ఆలోచించకుండా ప్రతి ఇంటికి వెళ్ళి సేవలు చేశారు. ఇప్పుడు వాలంటీర్ మేమైనా మాకైనా ప్రాణమే కదా. కానీ జగన్ అన్న చెప్పిన సేవకు ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేర్చాం. మెడిసిన్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేర్చాం. ఏ రోజు మేము భయపడలేదు. ఏ రోజైనా చనిపోవాలి కదా. కాకపోతే ఆ రోజు మేము సేవ చేయాలి వాళ్ళకి. అప్పుడు సేవ చేయనప్పుడు మళ్ళీ మేము ఎందుకు ఇంకా. మరి ఇప్పుడు మన కావలి నియోజకవర్గం చూసుకుంటే అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్పాలి? మా ప్రతాప్ అన్న ఖచ్చితంగా ప్రతిదీ చేస్తారండి. మా ప్రతాప్ అన్న ఇప్పుడు మోసం చేయడం ప్రతాప్ అన్నకి చేత రాదండి. మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. కానీ ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడడం ప్రతాప్ అన్నకి చేత రాదు. అయితే ఇప్పుడు జిల్లాలో పెట్టినట్టే, రాష్ట్రంలో పెట్టినట్టే జిల్లాలో కూడా ప్రతాప్ సార్ ఏమైనా మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేశారంటారా మీకు ఇక్కడ కావలి నియోజకవర్గానికి? ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నారు కదండి. తుమ్మలపైన రోడ్డు అంతా శాంక్షన్ చేయించారు. ఇప్పుడు మాకు వచ్చి ఇక్కడ ఇల్లులు ఇచ్చారు కదా జగనన్న ఇల్లు, అక్కడ అంతా రోడ్ వేపిస్తాను మొత్తం చెప్పున్నారు కదా. ఇప్పుడు ఈయన చెప్తేనే కదా జగనన్నకి వెళ్ళి ఆయన శాంక్షన్ చేయించేది. ఈయన ప్రతిదీ ఈయనే కదా అక్కడికి చెప్పేది మనకి. ఖచ్చితంగా ప్రతాప్ అన్నే కొడతారు. నెక్స్ట్ 3వ సారి ఖచ్చితంగా ప్రతాప్ అన్నే కొడతారు. అంతే. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు మధ్య ఎట్లా ఉండబోతున్నారు? విజయసాయి రెడ్డికే వేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫస్ట్ టైం నిలబడుతున్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు మారుతున్నారు కదా, తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ఆయనే వస్తారండి అక్కడ కూడా, ఎంపీ కూడా. మరి అయితే ఇప్పుడు వాలంటీర్లు ఉండటం మేలంటారా, మరి ఇట్లా ఆఫీసులకి వెళ్ళి తీసుకోవడం మేలంటారా? వాలంటీర్స్ ఉండడమే బెస్ట్ అండి. చాలా వరకు ఏది సమస్య కావాలన్నా ప్రతిదీ వాలంటీర్కి చేస్తారు. ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే వారాల్లో నెలలు తడబడి మున్సిపాలిటీ చుట్టూ తిరగాలి. ఎవరు రెస్పాన్స్ కారు కదా. ఇప్పుడు పిల్లలకి సర్టిఫికేట్ కావాలన్నా, ఏ కాలేజెస్ గురించి మాట్లాడినా ఏది లేదు. అదే సచివాలయం వాలంటీర్ ఉన్న ప్రతిదీ వాళ్ళే కదా మనకి చేర్చేది. ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే 2-3 రోజుల్లో ఇచ్చేస్తున్నారు వాలంటీర్స్ ఉంటే. అదే మున్సిపాలిటీకి వెళ్తే 1-2 నెలలు పడుతుంది కదా. అది కూడా గ్యారంటీ లేదు ఇస్తారని చెప్పి. మా జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. అంటే 175 వస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా అండి. జగన్ అన్న చేసిన మంచి పనులు ఖచ్చితంగా ఆయనే వస్తారు మళ్ళీ. ఆయన మటుకు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామండి. 100%. 80% ఖచ్చితంగా 80. Please subscribe .news.